ఖమ్మం జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. భారీ వర్షాలు వరదల ధాటికి సాగర్ కాలువకు గండ్లు పడ్డం అన్నదాతలకు శాపంగా మారింది. ముగ్గురు మంత్రులున్న అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన గండ్లు పూడ్చడం మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో వరదలు తగ్గి 15-16 రోజులు దాటినా కాలువ మరమ్మతులు చేయడం లేదని మండిపడుతున్నారు. నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని చెప్పినా అధికారులు చొరవ చూపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏంటంటే ఇది నాగార్జున సాగర్ నుంచి వస్తున్న ఎడమ కాలువ సార్ ఇది. ఎందుకంటే ఇది కాలువ పాలేరు రిజర్వాయర్కి సంబంధించింది సార్. ఎందుకంటే ఈ కాలువ తెగి దాదాపు 1వ తారీఖు తెగింది సార్. ఇప్పుడు 1వ తారీఖు నుంచి 18 రోజులు అవుతుంది సార్. అయితే 18 రోజుల్లో ఏ మంత్రులు వచ్చినా కూడా మీకు వారం రోజుల్లోనే చేపిస్తాము, వారం రోజుల్లో చేపిస్తాం, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అందరూ అంటున్నారు సార్. ఇక్కడ వారం రోజుల నుంచి ఇప్పుడు గత 4 రోజుల నుంచి ఇక్కడ మిషన్లు కనబడుతున్నాయి తప్ప, ఆపరేటర్లు కనబడుతుంది తప్ప మాకు ఇక్కడ వర్క్ జరుగుతుందని మాకైతే అసలు ఒక్క అవగాహన అనేది లేదు సార్. ఇప్పటికే వారం రోజుల్లో 4 రోజులు అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు కూడా వచ్చారు సార్. అదే నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా వచ్చారు సార్. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మీకు వారం రోజుల్లో అయిపోయింది అని చెప్పి ఇప్పుడు దాదాపుగా 4 రోజులు అయింది సార్. కట్ట పోసారు. ఉన్న వాటర్కి మొత్తం వాగుకు తీశారు సార్. వేస్ట్ వాటర్, అది కృష్ణాకి పోయే వేస్ట్ వాటర్కి. దానికి కొద్దిగా కిందికి దించితే ఆ షట్టర్లు కిందికి దించి దీనికి ఒక 5 ఫీట్లు పైన పోస్తే మట్టి బ్రహ్మాండంగా రాజపేట రిజర్వాయర్కి వాటర్ పోతుంది సార్. రాజపేటకు 4,000 ఎకరాల రైతాంగం మొత్తం మంచిగా పొలాలకు యూజ్ చేసుకోవచ్చు సార్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, పాలేరు రైతులు ఏమంటున్నారు? వాళ్ళ ఆవేదన ఏంటి? ఒక్క పాలేరు మాత్రమే కాదు సునీత, మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ఎస్పి ఆయకట్టు రైతులంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశ, ఆవేదనలో ఉన్నటువంటి సంఘటనలు వరుసగా కనిపిస్తున్నాయి. ఇవాళ పాలేరు రైతులు ఆందోళనలు చెందుతూ రామచంద్రాపురం నాయకనిగూడ మధ్యలో ఉన్నటువంటి రాజుపేట మేజర్ కాలువకు సంబంధించినటువంటి గండిని పూడ్చాలని వారంతా కూడా అక్కడికి వెళ్లి పరిశీలన చేశారు. దాదాపు ఈ నెల 3వ తేదీన వరదలు తగ్గితే దాదాపు ఇప్పుడు 15 నుంచి 18 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ గండ్లు పూడ్చినటువంటి నాదుడు లేడు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. మంత్రికి చెప్తే వారం రోజుల్లో పని పూర్తి చేస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పని పూర్తి కాలేదు. అట్ ద సేమ్ టైం నీటి విడుదల జరుగుతలేదు. ఇప్పుడు వరి పంట అత్యంత కీలకమైనటువంటి దశలో ఉంది. వేల ఎకరాల వరి పంట కూడా మొత్తం ఎండిపోయేటువంటి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో రైతులు అల్లాడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. కనపడినటువంటి అధికారిని అడిగి తమకు సాయం చేయాలనేటువంటిది కోరుకుంటున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదు. 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ పాలేరు కాలువకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్ఎస్పి ఎడమ కాలువ పాలేరు దగ్గర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించేటువంటి కాలువ సత్తుపల్లి దాకా ఈ ట్రంక్ మొత్తం ఉంటుంది. చాలా చోట్ల గన్లు పడినప్పటికీ వీటిని పునరుద్ధరించడంలో పూడిక తీయడం కావచ్చు, వాటిని సెటరేట్ చేసి మళ్ళీ నిర్మాణం చేపట్టే అంశంలో కావచ్చు నత్తనడకన పనులు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలేరుకు సంబంధించిన రైతులు చెప్తున్నారు, రామచంద్రాపురం నాయకనిగూడ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలువకు గండిపడ్డం వల్ల, రాజుపేటకు సంబంధించినటువంటి ఏరియా గండిపడ్డం వల్ల ఈశ్వరమాధారం కావచ్చు, భగవత్పేట కావచ్చు, శీతలా తండా కావచ్చు, ముత్తగూడకు సంబంధించినటువంటి 4-5 వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. వీటిని తక్షణం దీన్ని పునరుద్ధరించాలని కోరి నీళ్లు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. లేదంటే పురుగు మందు తాగి తావాల్సినటువంటి దుస్థితికి మేము నట్టబడుతున్నాం అనే బాధ వాళ్ళలో వ్యక్తం అవుతుంది. రైతు రుణమాఫీ ఒక పక్క జరగలేదు, రైతు బంధు సాయం ఇవ్వాల్సింది రైతు బంధు లేదు, రైతు భరోసాగా పేరు మార్చి అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితులలో రైతులు అల్లాడిపోతున్నటువంటి నేపథ్యం పాలేరు రైతులు కనపడుతుంది. ఇంకా కల్లూరులో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. కల్లూరు ఎన్ఎస్పి ప్రధాన కాలువకు సంబంధించినటువంటి గండ్లు పూడ్చకపోవడంతో నీళ్లు రావట్లేదని కల్లూరు రైతులందరూ కూడా ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నా చేసి ఈవీకి లేఖ ఇచ్చారు. వినతి పత్రాలను చేసి తక్షణం గండ్లు పూడ్చి కల్లూరు పరిధిలో ఉన్నటువంటి నీటిని విడుదల చేయకపోతే మట్టుకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఎందుకంటే కల్లూరు కూడా చాలా పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా సాగర్ ఆయకట్టు కింద మాత్రమే ఉంటుంది. అక్కడ కూడా నీటి విడుదల జరగడం లేదు. దాదాపు 15-16 రోజులుగా నీళ్లు రాకపోవడంతో కాలువ కింద ఉన్నటువంటి వేలాది ఎకరాల పంట ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. దాంతో రైతులంతా కూడా ఆందోళన చేశారు.
రేపు అల్టిమేటం జారీ చేశారు. 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి గండ్లు పూడ్చి నీళ్లు ఇవ్వకపోతే మటుకు ఆందోళన బాట పడతామని చెప్తున్నారు. దాంతో పాటు పెనుబల్లి దగ్గర కూడా ఇలాంటి దుస్థితి వచ్చింది. పులిగుండాల ప్రాజెక్టుకు పొలిగుండాల ప్రాజెక్టు కట్ట తెగి దాదాపు 15 రోజులుగా నీరు వృధాగా పోతున్నప్పటికీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతులే డబ్బులు వేసుకొని సొంతంగా వాటిని పూడ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ వాళ్ళు పనులు చేసుకుంటారు. గత 15 రోజులుగా రైతులు అధికారుల చుట్టూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే చుట్టూ తిరిగి కంప్లైంట్లు చేసి ఫిర్యాదు చేసి బాగు చేయమని వేడుకున్నప్పటికీ కూడా పులిగుండాల ప్రాజెక్టు పడినటువంటి గండిని పూడ్చిన పాపాన పోలేదు. దాంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన పట్టపట్టారు. ఇక వైరాలో కూడా రైతు సంఘం ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్ఎస్పీ కాలువ గండి పడినటువంటి నేపథ్యంలో ఆ కాలువ గంటలు ఎందుకు పూడ్చడం లేదు? కాలువ పొడుగున దాదాపు 2,75,000 ఎకరాల సాగు అవుతుంది. అందులో మెజారిటీ పంట ఇప్పటి వరకు దాదాపు పాలేరులో కావచ్చు, వైరాలో కావచ్చు, కల్లూరు కావచ్చు, పెనుబల్లి ప్రాంతాలలో 20-25,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట ఆందోళన ఎండిపోయే దశలో ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణం గండ్లు పూడ్చాలి, ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి రైతులను కాపాడాలని కూడా అందరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.